రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు ఫామ్ హౌస్ లోని కేసీఆర్ ను సిట్ విచారించనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను సిట్ విచారించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీష్ రావును సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేష్, మరి ప్రస్తుతం చూసుకుంటే ఈ సిట్ విచారణలో చూసుకుంటే మరి గతంలో అంటే ఒక వారం రోజుల ముందు అయితే మరి కేటీఆర్ని అలాగే హరీష్ రావును కూడా సిట్ అయితే విచారించింది. మరి ప్రస్తుతం అయితే మరి బీఆర్ఎస్ మరి మాజీ సీఎం కేసీఆర్ కు కూడా ఆ నోటీసులు ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది. మరి దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హరీష్ రావును ఎప్పుడైతే విచారణకు పిలిచారో ఆ రోజు నుంచే మనం చెప్తూ వస్తున్నాము. ఖచ్చితంగా ఇది ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ నోటీసులు కేసీఆర్ వరకు వెళ్తారని చెప్పేసి కూడా మనం పదే చెప్పాం. అందులో అన్నట్లుగానే ఈ రోజు కేసీఆర్ కు గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ అధికారులు ఈ రోజు నోటీసులు ఇవ్వబోతున్నారు. సాయంత్రము ఆయన ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నారు. సాయంత్రము వెళ్లి నోటీసులు ఇవ్వనున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు ఏదైతే హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా విచారించినప్పుడు ఖచ్చితంగా జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లేదా సిట్ ఏదైతే విచారణ కొనసాగిస్తుందో జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో అక్కడికే రమ్మంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి విచారణకు వెళ్ళారు. కానీ ఇక్కడ కేసీఆర్ నోటీస్ పిలిస్తే మాత్రం కేసీఆర్ సిట్ కార్యాలయానికి వెళ్లి విచారణకు వెళ్లే అవకాశం అయితే కనబడదు. సో అందులో భాగంగానే ఆయన సిట్ అధికారులు ఈ రోజు సాయంత్రం నోటీసులు ఇచ్చిన తర్వాత రేపు కేసీఆర్ అయితే విచారించబోతున్నారు. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించి మాత్రము అయితే ముందు నుంచి చెప్తున్నట్లుగా కేసీఆర్ కు ఖచ్చితంగా నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు హరీష్ రావును విచారించిన సమయంలో కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ ను విచారించినప్పుడు, సంతోష్ రావును విచారించినప్పుడు కూడా కొన్ని విషయాలు వెల్లడించినట్టు కూడా తెలిసింది. పెద్ద ఆయన అంటే ఏదైతే ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళంతా విచారించిన సమయంలో కూడా ఇదంతా కూడా పెద్ద ఆయన ఆదేశాలతోటే మేము ఈ ట్యాప్ జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు. సో ఈ పెద్ద ఆయన ఎవరు అనే దానిపైన విచారణ కొనసాగించి మొత్తానికి కేసీఆర్ అనేది మాత్రం ఈ రోజు పోలీసులు చెప్తూ ఉన్నప్పటికీ ఈ రోజు ఆయనకైతే నోటీసులు ఇవ్వబోతున్నారు. మరి సాయంత్రం నోటీసులు ఇచ్చిన తర్వాత మరి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, ఏంటి నాయకులతో చర్చించబోతున్నారు, మరి నిజంగా ఆయన విచారణకు వెళ్తారా, లేక ఒకవేళ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను విచారిస్తామంటే మరి దానికి న్యాయవాదుల సమక్షంలో విచారించాలని చెప్తారా, లేక కాస్త సమయం అడుగుతారా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు అందిస్తున్న సమాచారం వరకు ఈ రోజు సాయంత్రం ఖచ్చితంగా సిట్ అధికారులు ఫామ్ హౌస్ కి వెళ్ళేసి నోటీసులు అయితే జారీ చేయబోతున్నారు. ఇక పదే మనం చూస్తున్నాము, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా చెప్తూ ఉన్నాడు, ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా చేశారు గతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు అనేది కూడా ఈరోజు ప్రధానంగా ఆరోపణ చేశారు. ఒక ప్రతిపక్ష నాయకుడే కావచ్చు, ఈ ప్రభుత్వాలు, అదేవిధంగా వ్యాపారవేత్తలు వీళ్ళన్ని ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సో ఈ ఫోన్లన్నీ కూడా ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అనేది ఇప్పటి వరకు కేటీఆర్ హరీష్ వీళ్ళందరూ కూడా విచారించినప్పుడు ఒక సిట్ అధికారులు అడిగారు. సో ఇదంతా కూడా కేసీఆర్ చుట్టూ ఎదురు కాబట్టి రేపు ఒకవేళ నోటీస్ ఇచ్చిన విచారిస్తే మాత్రం ముఖ్యంగా ఈ కేసులో కేసీఆర్ ఒక కీలకం కాబోతున్నారు. ఎందుకంటే
మరి నిజంగా పెద్ద ఆదేశాలతోటి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా విచారించబోతున్నారు. దీనికి మరి ఎలా రియాక్ట్ అవుతారని చూడాల్సింది. సో ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఒక తుది దశ కూడా చేరిందని కూడా చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు కాలయాపన చేస్తున్నారు అన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ ఉన్నారు, ప్రభాకర్ విదేశాలు ఉండడంతో ఈ కేసు కాస్త లేట్ అయింది. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఇంత కూడా ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఈ రోజు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా 6 గ్యారెంటీలు కావచ్చు, ఇవన్నీ కూడా అమలు చేయట్లేదు. దీన్ని మనం పదే ప్రశ్నిస్తుంటే దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి తీసుకొచ్చారు. దాంతో పాటు మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది, మన 15 రోజుల మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి ఈ నోటీసుల పేరుతోటి బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ నోటీసుల తోటి వేధిస్తున్నారనేది కూడా చెప్తున్నారు. సో ఏనాటిపటికి ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి ఎన్నిసార్లు పిలిచినా వెళ్తామని చెప్పేసి గతంలో హరీష్ రావు చెప్పారు, అదేవిధంగా ఇటు కేటీఆర్ చెప్పారు, సంతోష్ రావు చెప్పారు. కానీ మరి ఇప్పుడు చివరిగా కేసీఆర్ దగ్గరికి ఒక సిట్టు నోటీసులు వెళ్ళబోతున్నాయి కాబట్టి మరి ఎలా ఉండబోతుంది ఏంటి, మరి రేపు విచారణకు రావాలి సిట్టు అనేది జూబ్లీ పోలీసులు రావాలని అంటే కేసీఆర్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళే అక్కడ ఫామ్ హౌస్ లో విచారించాలనేది ఈరోజు సిట్టు భావిస్తుంది. సో దానికైనా వీళ్ళు అంగీకరిస్తారా కేసీఆర్, లేక న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత మరి కాస్త సమయం తీసుకుంటారని చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వబోతున్నాయనేది మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద చర్చగా జరిగింది. మరి నిజంగా ఎవరి ఆదేశాలతోటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మాత్రం మరి ఎంతవరకు సిట్టు ఇప్పటివరకు ఆధారాలు సేకరించింది, మరి ముఖ్యంగా ఎంత ఇప్పటివరకు విచారించినప్పటికీ చివరిగా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి తుది దశకు చేరుకుంది కాబట్టి కేసీఆర్ మరి విచారణకు ఏ రకంగా సహకరిస్తారు ఏంటని మాత్రం చూడాల్సి ఉంటుంది. రచన మరి రాజేష్, మరి ప్రస్తుతము ప్రతి ఒక్కరి బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరిని కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్టు విచారణ అయితే వరుసగా జరుగుతున్నాయి. మరి తుదిగా లాస్ట్గా చివరిగా బాస్ని పిలుస్తారనే విధంగా కూడా నాయకులు ప్రతి ఒక్కరు కూడా అనడం జరిగింది. మరి దీనికి ఇది చివరి ఎండ్గా కూడా అనుకోవచ్చు అంటారా? మరి ఖచ్చితంగా, ఎందుకంటే పదే ఇప్పటి వరకు ఎస్ఐబిలో ఉండే అధికారులందరూ కూడా సిట్ బృందం విచారించింది, అందులో కొందరిని అరెస్ట్ చేశారు. తర్వాత రాజకీయ నాయకుల వరకు వచ్చింది, కొందరిని విచారించారు. అందులో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా సంతోష్ కూడా విచారించారు. చివరిగా ఉన్నది ఒక కేసీఆర్. ఎందుకంటే నేను ఇంతకుముందు అన్నట్లు అధికారులను విచారించినప్పుడు ఎందుకు మీరు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అన్న సమయంలో వాళ్ళు ఒక అంశం చెప్పారన్నది ఏంటంటే పెద్ద చెప్పారు, పెద్ద ఆదేశాల మనకి మేము విచారించాను. పెద్ద ఎవరు, హరీష్ రావా, కేటీఆర్, సంతోష్ రావు. సో దీని కోణంలో కూడా విచారించారు. సో మొత్తానికి ఇప్పుడు కేసీఆర్ పదే పెద్ద అంటే కేసీఆర్ అంటారు కాబట్టి ఆయన బిగ్ బాస్ గులాబీ బాస్ కాబట్టి కేసీఆర్. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ కు నోటీసులు ఇస్తారు. మరి కేసీఆర్ విచారించిన తర్వాత ఈ కేసు అయితే దాదాపు తుది దశకు చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇంకా ఎన్ని రోజులు ఈ కేసు సాధిస్తారు ఏంటి అనేది. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ విచారణ తర్వాత మరి ఎలా ఉండబోతుంది, మరొకసారి నోటీసులు ఇవ్వబోతున్నారా ఇప్పటి వరకు విచారించిన వాళ్ళను, లేక కేసీఆర్ ఒక విచారణ తర్వాత ఈ కేసును ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా ఏందన్నది చూడాల్సి ఉంటుంది. ఒకవైపు అంటే కాంగ్రెస్ పార్టీ కొట్టిపడేస్తుంది ఈ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు, ఇదంతా కూడా రాజకీయ కక్షలు అనేది. సో అంటే ఇది రాజకీయ కక్షలు అనేది చెప్తున్నారు, దీన్ని దూరంగా కొట్టిపడేస్తుంది. దీనికి రాజకీయ సంబంధం లేదు, వీళ్ళు ఖచ్చితంగా ఫోన్ ట్యాప్ చేశారు. గతంలో ప్రతిపక్ష నాయకులు ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు, కొంతమంది వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ చేశారు, సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోన్ ట్యాప్ చేశారు. ఇవన్నీ కూడా ఉన్నాయనేది చెప్తున్నా. అదే కాదు, ముఖ్యంగా కేసీఆర్ కూతురు కవిత కూడా ఆరోపణలు చేసింది, ఎస్ మా కుటుంబానికి సంబంధించిన మా భర్త ఫోన్ ట్యాప్ చేస్తాను. సో ఇలాంటి ఆరోపణలన్నీ కూడా చేశారు కాబట్టి సిట్టు కూడా ఇది చాలా సీరియస్ గా తీసుకుంది. మరి కేసీఆర్ విచారించిన తర్వాత మరి ఎక్కడి వరకు చేరబోతుంది కేసు, ఏం చేయబోతున్నారు ఏంటో చూడాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫోన్ ట్యాప్ గత 6 రోజులుగా చూస్తే మాత్రం ఫోన్ ట్యాపింగ్ అనేది కేసు ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. చివరిగా మనం పదే చెప్తున్నాం, ఆ రోజు హరీష్ రావు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా చెప్పాం ఖచ్చితంగా ఇది చివరి వరకు కేసీఆర్ వరకు చేరబోతుంది, కేసీఆర్ కు నోటీసులు ఇవ్వబోతున్నారని మనం పదే చెప్పాం. అదే విధంగానే ఈ రోజు కేసీఆర్ కి అయితే నోటీసులు ఇవ్వబోతున్నారు. కోర్టు మరి రేపు విచారణకు సహకరిస్తారా లేక కాస్త సమయం తీసుకుంటారా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రచన రాజేష్, అలాగే మరి కవితను కూడా ఖచ్చితంగా సిట్టు విచారిస్తుంది అనేది కూడా ప్రచారం కూడా జరిగింది, మరి దీనిపైన ఏమంటారు? ఖచ్చితంగా కవిత నిజంగా బీఆర్ఎస్ పార్టీ వీడకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నెక్స్ట్ కవితను కూడా విచారించేవాళ్ళు. కానీ కవిత బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి వాళ్ళపైన ఆరోపణలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరగలేదు, కనీసం నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పేసి కూడా ఆమె ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె వాంగ్మూలం కూడా తీసుకునే అవకాశం ఉంది, సాక్షి ఆమె కూడా విచారించే అవకాశం ఉంది. మొన్న మనం అనుకున్నాం సంతోష్ రావు తర్వాత ఈమె ఆరోపణలు చేసింది కాబట్టి బయట. సో కవితను కూడా తెలిసి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, మీ భర్త ఫోన్ ట్యాప్ చేశారు, నా ఫోన్ ట్యాప్ చేశారని మీరు అంటున్నారు కాబట్టి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయనేది కూడా ఆమెను కూడా విచారిస్తారు సాక్షిగా అనుకున్నాం. కానీ ఇప్పటివరకు ఆమె విచారించలేదు. మరి కేసీఆర్ విచారణ తర్వాత ఆ కేసు పరిణామాలు బట్టి చెప్తలేము, విచారించే అవకాశం కనబడుతుంది. రచన. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సిట్ ప్రశ్నించింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సిట్ ప్రశ్నించింది.